సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో కేసు ఒకటి అయితే అక్యూజ్డ్గా ఎవరినో ఒకళ్ళని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు, కానీ కీ అక్యూజ్డ్ లాస్ట్ క్లైమాక్స్లో కనిపిస్తాడు. అలాగా ఈ వేణుస్వామిని టార్గెట్ చేయడం వెనక ఉన్న ప్రయోజనాలు వేరే ఉంటాయి. వేణుస్వామిని టార్గెట్ చేయడానికి ఒక అంశం వెతుక్కున్నారు వాళ్ళు, అంశం నాగచైతన్య అండ్ శోభితా నిశ్చితార్థం. బట్ ఆయన టార్గెట్ చేయడానికి గల అసలు కారణాలు వెనక డ్రైవ్ చేస్తున్న శక్తులు మాత్రం ఇక్కడ లేవు, ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే లేవు, ఈ హైదరాబాద్లో తెలియవు, ఉండవు. ఈ తెలంగాణ సమాజంలో పనికిమాల చేతను ఎత్తికారు. ఇప్పుడు ఆయన ఏదో చెప్పాడు, అది అవ్వలేదు, నెక్స్ట్ ఒక ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో ఒక వీడియో ఇచ్చారు. తదనంతరం ఈజ్ నాట్ ఇన్ లైమ్ లైట్. ఇంకోటి కూడా చెప్పాలి, ఈ వాంట్స్ టు బీ ఇన్ లైమ్ లైట్. అది ఆయనకి కూడా వీక్నెస్ ఉంది. యూ కాంట్ కాంట్రడిక్ట్ దట్. ఎందుకు అంటే ఒక సోషల్ మీడియాలో పబ్లిసిటీ అనేది ఇండివిజువల్గా పాజిటివ్గానో నెగిటివ్గానో మనిషి ఉంటేనే కానీ ఎవడు బిజినెస్లు చేయలేరు. అవునంటారు కాదంటారా? అది లాజిక్ని ఎప్పుడైనా ఆప్ చేస్తే ఏముంది? ఓకే, అసలు విషయాలు మరుగున పడిపోయినాయి అంటారు. అసలు విషయాలు ఏమేంటి? అసలు విషయాలంటే ఇప్పుడు మీరు గమనించండి సార్, లేదా అచ్చంగా ఈయన కేవలం వైసీపీకి 175కి 175 వస్తాయని చెప్పడమే ఈ మొత్తం వివాదానికి కారణమా? ఆబ్వియస్లీ అది 99.99% అదే. మిగిలిందంటారా వ్యక్తిత్వ హననానికి తెరలేపి వ్యక్తిని పూర్తిగా హ్యూమిలేట్ చేసి ఐసోలేట్ చేయడం ఒకటి, లేదంటే నిర్మూలించడం ఒకటి. ఈ కాన్సెప్ట్కి తెరలేపారు. దీని వెనకాల ఆయనంటే పడని జ్యోతిష్కులు కూడా ఉన్నారా? సరే, ఇందులో ఇప్పుడు కలిసి పని చేసినాయా? ఇప్పుడు అదే మాకు చిలకమర్తి గారు కూడా నాకు చాలా మంచి మిత్రుడు. ఆయన ఇప్పుడు ఆయన ఎంతమంది చెప్తాను, ఆయన నెత్తినోరు కొట్టుకొని చెప్పాడు కదా గ్యారంటీగా అదే గెలుస్తుందని. ఏమంటారు? ఇప్పుడు నలుగురు జాతకులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తారు. అది ఇప్పుడు ముగ్గురిది ఒకటి ఒకళ్ళది అయినప్పుడు అది వితండవాదం అంటారు, లేదంటే తలా తోక లేకుండా చెప్పాడని ఆబ్వియస్. బట్ ఇదే సక్సెస్ స్టోరీ ఉన్నప్పుడు ఏమంటారు? సో ఇప్పుడు ఒక మార్కెట్కి ఇంకొక మార్కెట్కి కాంపిటీషన్ ఉన్నప్పుడు, ఒక మార్కెట్ డౌన్ సైజ్ అవుతున్నప్పుడు ఇంకో మార్కెట్ పెంచుకోవడానికి ఖచ్చితంగా దీన్ని ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తారు కదా. చేయకుండా ఎవరైనా ఉంటారా? సో అంటే సోషల్ మీడియాలో హఠాత్తుగా సిరీస్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ అందరూ ఒక్కసారిగా సోషల్ మీడియా మీదకి వచ్చేసారు, సోషల్ మీడియా వాల్స్ మీదకి వచ్చేసారు. వచ్చేసి ఎవరి జడ్జిమెంట్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఎవరి అబ్జర్వేషన్స్ వాళ్ళు ప్రకటిస్తున్నారు. చెప్పడం కాదు, ప్రకటిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా డ్రైవ్ చేయడానికి మళ్ళీ వేరే శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్ చేస్తున్నారా? ఇప్పుడు నన్ను ఎవరైనా డ్రైవ్ చేశాడా? వాలంటీర్. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, ఒక విశ్లేషకుడుగా నేనైనా ఈ కాన్సెప్ట్లో పూర్వపరాలు ఏమున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఓ జర్నలిస్ట్గా మీకు 100 తలకానొప్పులు ఉంటాయి, కానీ ఇది ఎందుకు కాన్సెప్ట్ డ్రైవ్ చేయాలనుకుంటున్నారు? బికాస్ ఇందులో అసలు విషయాల కన్నా పనికిమాలిన విషయాలు ఎక్కువగా అన్నప్పుడు ఎక్కడో దగ్గర ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమానికి తెరలేపుతారు కదా ఓ జర్నలిస్ట్గా. అదే పని నేను చేసిన. ఇప్పుడు కొంతమంది ఆస్ట్రాలజర్లు లేదా కొంతమంది పెద్దలు కూర్చొని విషయాలు విశ్లేషిస్తున్నప్పుడు ఏమవుతున్నాయంటే, ఇతను ఈ కాన్సిక్వెన్సెస్లో ఇలాంటి చెప్పి రైట్ రాంగ్ అని కొంత మంచి వాళ్ళు చెప్పొచ్చు, కొంతమంది అవకాశం దొరికింది కాబట్టి కుమ్మేద్దాం అని చెప్పి అటాకింగ్ మోడ్లో కూడా చేయొచ్చు. అంశాల వారీగా చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ ఫలానా అంశంలో అతను చెప్పింది కరెక్టే. ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్, స్వచ్ఛందంగా అసలు మనసా వాచ కర్మ దైవాంశ సంభూతులుగా దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళు విశ్లేషిస్తూ ఉంటారు, లేదంటే జాతకాలు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అరుదుగా దొరుకుతారు. వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్సే ఉండవు. కానీ నిజంగా కొండ ప్రాంతాల నుంచి చిన్నప్పుడు చూడండి మనకి బుడబుడకలలో వచ్చేవారు, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారు తెల్లవారుజామున. బట్ ర్యాండమ్గా చూస్తే అవుట్ ఆఫ్ వాళ్ళ క్రానికల్ ఆర్డర్లు చూస్తే కొంత పెద్దవాళ్ళ విషయంలో వీధుల్లో ఉన్న వాళ్ళ మీద జాగ్రత్తలు చెప్పడం కానీ వాళ్ళ అబ్జర్వేషన్స్తో చెప్పుకుని వెళ్ళేవారు. ఇప్పుడు కొంతమంది కోయదారులు ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు స్పాంటానియస్గా కొన్ని ర్యాండమ్గా చెప్పెళ్తారు. నేను అందరి గురించి చెప్పట్లేదు. దెర్ ఆర్ సమ్ పీపుల్, సమ్ క్వాలిటీ పీపుల్, దే వోంట్ బాదర్ ఫర్ ఫైనాన్సెస్ అండ్ ఆల్, ఆర్డ్లీ రేర్లీ దే విల్ అపియర్. ఇప్పుడు ఎంతోమంది అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పలానా ఆలయం నుంచి వచ్చాం, పలానా దగ్గర నుంచి వచ్చాం కొన్ని. ఇప్పుడు అదొక బిజినెస్ మాడ్యూలే కదా. ఇవాళ ఎవరు బిజినెస్ చేయకుండా ఎవరు ఉంటారు సార్? రైట్. ఫైనల్గా చెప్పండి, ఈ అంశంలో వేణుస్వామికి సొల్యూషన్ దొరుకుతుందా? సింపుల్, ఆల్రెడీ సొల్యూషన్ వచ్చేసింది. వచ్చిందా? ఏంటది? ఇప్పుడు వెన్ సంబడీ వాంట్స్ టు బ్లేమ్ యూ, అదే బ్లేమ్ తిరిగి కొడితే ఏమవుతుంది? ఆయన దగ్గరే ఉంటుంది ప్రూవ్. నేను జాతకం తప్పు చెప్పాను, అయితే రైట్ చెప్పాను, అంతే ఉంటుంది దాని దగ్గర. వీళ్ళకే 100 బాధలు ఉంటాయి, ఆయనకి నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ జర్నలిస్ట్ గారు ఆ స్థాయిని తగ్గించుకుని ఈజ్ గివింగ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్స్. యు గాట్ ఇట్. రివర్స్ చూసుకుని ఆలోచించండి. ఈ చావులోనో పక్క తీయండి, ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో ఎవరున్నారు? వై హ్యాస్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్?
ఈ వీడియో ఫుటేజ్ ఈ క్లబ్ది ఇది అని ఇలా పెట్టుబడి ఉంటే అయిపోయింది. సో అండ్ సో పర్సన్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ మెట్ దిస్ పర్సన్ అన్నది ప్రూవ్ చేయవలసిన పాయింట్ జర్నలిస్ట్గా ఉంది. అది తప్ప ముక్కంతా ఏదంటే ఇదంతా తిప్పుకుని వచ్చారు. రైట్, థ్యాంక్ యూ.